హాయ్ ఫ్రెండ్స్, మీకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి కాలేజ్ వస్తుందో డౌట్లో ఉన్నారా? సో టు క్లారిఫై దట్ డౌట్ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో సుత్తి లేకుండా కానిద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి. నేనైతే ఎవ్రీ 2 days ఆర్ ఎవ్రీ 1 dayకి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎనీ అప్డేట్, కౌన్సిలింగ్ ఆర్ ఎవ్రీథింగ్. ఇక్కడ డిస్ప్లే వేస్తాను చూడండి. నేను కూడా చెప్తాను. ఓకే, ర్యాంక్ రేంజ్ అనేది 1 నుంచి 2000 ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ అనేవి డెఫినెట్గా వస్తాయి. లైక్ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి ఇక్కడ ఉంది కదా, చూడొచ్చు మీరు. అండ్ బ్రాంచెస్ చూసుకుంటే వాళ్ళకి సిఎస్సి, ఏఐ అండ్ ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ ఆల్ టాప్ బ్రాంచెస్ వస్తాయి. అండ్ డీటెయిల్స్కి వస్తే టాప్ కాలేజెస్, ఆల్ టాప్ బ్రాంచెస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజెస్ విల్ కమ్. అండ్ ర్యాంక్ రేంజ్ 2001 to 8000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ అనేది మోస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ సమ్ ఎడిట్ కాలేజెస్ అంట. ఓకే, బ్రాంచెస్ వాళ్ళు కనుక చూసుకుంటే సిఎస్సి ఇన్ సమ్ కాలేజెస్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్. అండ్ డీటెయిల్స్ వస్తే గుడ్ కాలేజెస్, గుడ్ బ్రాంచెస్, కేటగిరీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అంట. చూడండి, మీ డిస్ప్లే మీద వస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ర్యాంక్ రేంజ్ 8000 to 20,000 గుడ్ ర్యాంకింగ్ అది. అండ్ గవర్నమెంట్ కాల్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్లో వస్తుంది, పాలిటెక్నిక్స్ అండ్ ఎడిట్ కాలేజెస్ అంట. అండ్ బ్రాంచెస్ చూసుకుంటే ఈసీ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, సమ్ సిఎస్సి ఇన్ లెస్ డిమాండ్ కాలేజెస్ అంట. సో డీటెయిల్స్ ప్రకారం వస్తే గుడ్ ఆపర్చునిటీస్, నీడ్ గుడ్ వెబ్ ఆప్షన్స్ అంట. అండ్ ర్యాంక్ రేంజ్ 20,000 to 40,000 చూసుకుంటే మోడరేట్ ఉంటుంది ఆ ర్యాంక్ రేంజ్ అనేది. సో రూరల్ గవర్నమెంట్ వస్తుంది, పాలిటెక్నిక్స్ అండ్ ఎయిడెడ్ అండ్ రెప్యూటెడ్ ప్రైవేట్ కాలేజెస్. అండ్ బ్రాంచెస్ చూసుకుంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీఈ ఇన్ సమ్ కాలేజెస్, సిఎస్సి లెస్ ఛాన్సెస్. ఆపర్చునిటీస్ ఆర్ దేర్, వెబ్ ఆప్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అంట. డీటెయిల్స్ చూసుకుంటే అండ్ గోయింగ్ టు ర్యాంక్ రేంజ్ 40,000 to 80,000 ఫెయిర్ అంట. సో వెరీ ఫ్యూ గౌట్ సీట్స్, మెయిన్లీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అంట. సో వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో ఫోకస్ ఎక్కువ పెట్టాలి, గవర్నమెంట్ చెప్పలేం. సో వీళ్ళకి వచ్చేసి బ్రాంచెస్ అయితే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ. ఇవి ఛాన్సెస్ అనేవి ఓన్లీ ఇన్ గవర్నమెంట్, నాట్ ప్రైవేట్. ప్రైవేట్ వాళ్ళకి ఏ బ్రాంచ్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ డీటెయిల్స్ చూసుకుంటే మోస్ట్లీ ప్రైవేట్ కాలేజెస్, గుడ్ బ్రాంచెస్ అవైలబుల్. అండ్ ర్యాంక్ రేంజ్ 80,000 to 1 lakh, లో బడ్జెట్ పాసిబుల్ అంట. సో ఓన్లీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్. అండ్ బ్రాంచ్ వైజ్ చూసుకుంటే ఆల్ బ్రాంచెస్ యాజ్ పర్ అవైలబిలిటీ, అక్కడ మీరు రీడ్ చేయండి. అండ్ మెయిన్లీ ప్రైవేట్ కాలేజెస్ అవైలబుల్, వీళ్ళకి ఓన్లీ ప్రైవేటే. అండ్ స్పాట్ ఛాన్సెస్ హై, ప్రైవేట్లో స్పాట్ ఛాన్సెస్ హై ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 lakh to 1,50,000 ఉన్న ర్యాంక్ వాళ్ళు పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజెస్ అయితే మోస్ట్లీ రావచ్చు. సో ట్రై వేకెంట్ సీట్స్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ అంట. ఆల్ బ్రాంచెస్ యాజ్ పేర్ అవైలబిలిటీ. అండ్ డీటెయిల్స్ చూసుకుంటే స్పాట్ ఫైనల్ ఫేజ్ సీట్స్, అంటే వీళ్ళకి ఫైనల్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంది సీట్స్. సో డోంట్ లూజ్ ద హోప్. అండ్ ఇక్కడ మీరు కింద కేటగిరీ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ ఇవన్నీ కొంచెం చూసుకోండి, ఎందుకంటే నేను మీకు చూసుకుంటారని నేను దాన్ని అలా ప్రిపేర్ చేసి మీకు డిస్ప్లే మీద వేసాను. ఇంపార్టెంట్ టిప్స్ అని చెప్తా. గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే పెట్టకండి, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ అని వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. సిఎస్సి మాత్రమే కాకుండా ఈసీ, ట్రిపుల్, సివిల్, మెకానిక్ అన్ని బ్రాంచ్లు ట్రై చేయండి. అండ్ మీకున్న జోన్లో డిస్ట్రిక్ట్ కాలేజెస్ వరకు పెట్టండి, ఎక్కువ శాతం అన్ని ఫేసులు ట్రై చేయండి.
ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో కనుక మంచి కాలేజ్ రాకపోతే సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేయండి, యూ మే గెట్. అండ్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ వేకెంట్ సీట్స్ చాలా ముఖ్యం. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కౌన్సిలింగ్లో ఇదే మెయిన్ థింగ్. సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, స్టడీ, టీసీ, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎక్సెట్రా మీకు డీటెయిల్స్ వస్తాయి.